హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? నేనైతే చాలా బాగున్నానండి. సో ఫ్రెండ్స్, ఈరోజు పనంతా అయిపోయాక మా చిన్ని గారిని పడుకోబెట్టేసి సో ఇప్పుడైతే వ్లాగ్ అయితే స్టార్ట్ చేస్తున్నానండి. సో ప్రెజెంట్ టైం వచ్చేసి 12:20 అవుతుందన్నమాట. సో ఇప్పుడే మిషన్ అయితే స్టార్ట్ చేస్తున్నాను అనమాట. సో మా అత్తమ్మ యొక్క 3 శారీస్ ఉన్నాయండి ఫాల్స్ వేయడానికి. సో బ్లౌజులు అంటే ఎప్పుడో చిన్న గుట్టొచ్చు కానీ సో ఒక శారీస్ కన్నా ఫాల్స్ వేస్తే సో ఇంట్లో పెట్టేసుకుంటుంది కానీ ఇక శారీ ఫాల్స్ అయితే వేస్తున్నాను అనమాట. సో జస్ట్ నార్మల్ మిషన్ తోటేనండి, ఒక హాఫ్ అన్ అవర్ కూడా పట్టదు. శారీ ఫాల్స్ ఎప్పుడో పిండేసానండి, కాకపోతే ఫాల్స్ వేయడానికే అసలు కుదరలేదనమాట. సో ఈ రోజు అయితే ఫైనల్గా ముహూర్తం వచ్చేసిందని ఇక స్టార్ట్ చేశానండి. సో ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, దారపుడని అయితే మా చిన్నిగాడు సో కొరికేసాడు, అటు సైడ్ ఇటు సైడ్ కొరికేసి దాన్ని చిక్కులు పడేటట్టు చేశాడు అనమాట. నేను ఈ బిజీలో ఉంటే బయట ఏదో ఆటో హారన్ కొడుతుందండి. సో మీరందరు నాతో పాటు రండి ఫ్రెండ్స్, అది ఏందో చూసేద్దాం. ఫ్రెండ్స్, మనకంటే ముందు అత్తమ్మ వెళ్ళిందండి ఆటో దగ్గరికి. ఇక వచ్చేసి చిన్నిగాడైతే ఇక్కడ ఉయ్యాలో పడుకున్నాడు అనమాట. సో ఇక బయట ఆటో శబ్దానికి కొంచెం అటు ఇటు నుసులుతున్నాడండి. సో ఇక్కడ వచ్చేసి ఏంటంటే మా బావ ఈ గ్యాస్ పెట్టుకోవడానికి ఈ టేబుల్ని అండ్ వాటర్కి మాకు కొంచెం ప్రాబ్లం అవుతుంది అనమాట. సో అందుకోసమని ఈ పెద్ద డ్రమ్ను అయితే ఆటోలో వేసి ఇంటికి పంపించేశాడు అనమాట. సో అది ఇందాకనే ఫోన్ చేసి చెప్పాడండి. సో జస్ట్ నేను అలా మిషన్ మీద కూర్చోగానే సో ఆయన వచ్చేసాడు అనమాట. సో ఇక అవి తెచ్చేసామన్నమాట. నేను అత్తమ్మ తెచ్చేసి ఇంట్లో పెట్టేసి ఇక మళ్ళీ వచ్చి కూర్చున్నాను అనమాట. మిషన్ అయితే స్టార్ట్ చేస్తున్నానండి. ఏంటో ఆ ఎక్స్ప్రెషన్ మాత్రం అని అనకండి. సో ఈ దారపండు ఒకవేళ మా చిన్నిగాడు మట్లే గట్లా ఒలిపాడో ఏమో కానీ దారం పోద్దామని నోట్లో పెట్టుకోగానే సో దానిలో నుంచి వన్ టైప్ ఆఫ్ స్మెల్ వస్తుంది అనమాట. సో ఇక అది నాకు నచ్చాక నేను సో నా ఫేస్ని అయితే అలా చేంజ్ చేశాను అనమాట. సో ఇక దారం పోసాక శారీ ఫాల్స్ అన్నీ అయితే స్టిచ్ చేసేసానండి. ఫ్రెండ్స్, ఈ కాఫీ కలర్ శారీ ఉంది కదండి. సో ఇది వచ్చేసి ఏంటంటే నేను ముత్తాలమ్మ పండుగకి శారీ బిజినెస్ అయితే స్టార్ట్ చేశాను కదా కొత్తగా. అంటే అవి కూడా మా పిన్ని పంపిస్తే సేల్ చేస్తున్నాను కదండి. సో ఇక అందులో మా అత్తమ్మకి నచ్చిన ఒక శారీని అయితే సెలెక్ట్ చేసుకోమని చెప్పాను. సో ఇక మా అత్తమ్మకి నచ్చిన శారీని సో అక్కడ ముత్యాలమ్మ తల్లికి పెట్టేసి ఇక అత్తమ్మకి ఇచ్చానండి కట్టుకోమని చెప్పేసి. కాకపోతే ఇంత మాటికి కూడా శారీ ఫాల్ అయితే వేయలేదండి. సో అండ్ బ్లౌజ్ కూడా స్టిచ్ చేయలేదన్నమాట. సో ఎప్పుడైతే చూడాలి. ఇక మా బావ మధ్యాహ్నం భోజనానికి వచ్చినప్పుడు వాటర్ క్యాన్ కూడా పట్టుకొని వచ్చాడండి. సో ఇక దాన్ని తీసుకొచ్చి మా చిన్నగాడు ఏమంటున్నాడో ఫ్రెండ్స్ మీరు ఇక్కడ వినేయండి. ఆడదమ్మాయి తాత ఎవరిది? ఈవినింగ్ అమ్మ కాల్ చేసిందండి. సో బ్లౌజెస్ అయ్యాయంటే కాలేదని చెప్పాను. సో ఏం చేస్తున్నామంటే ఇలా ఐరన్ ర్యాక్ మేకవర్ చేస్తున్నానంటే సో ఫస్ట్ అది ఇంపార్టెంటా ఇది ఇంపార్టెంటా సో అన్ని డ్రెస్సులు బ్లౌజులు అయితే స్టిచ్ చేయని చెప్పింది అనమాట. ఇక అందుకే ఐరన్ ర్యాక్ అయితే ఏమీ వీడియోస్ అయితే షూట్ చేయలేదండి. సో నేను మా మనసులో అనుకున్నాను సో రేపు మార్నింగ్ నుంచి అయితే ఇవి సీరియస్గా తీసుకొని స్టిచ్ చేద్దాం అనుకున్నాను అనమాట. ఇక నెక్స్ట్ డే మార్నింగ్ మా చిన్నగా నాతో పాటు లేసాడండి. సో ఇక నేను ఇప్పుడు ఈ టైంలో బయటకు వెళ్ళి ఏదైనా వర్క్ చేసినా కూడా మంచిగా నాతో పాటు బయటకు వస్తాడు అనమాట. సో ఇక వాని ఎందుకు చల్లో తిప్పాలి అని ఇక నేను సో కటింగ్ అయితే చేద్దాం అనుకున్నానండి. సో ఇక గోవిందనామాలు అయితే పెట్టేసి కటింగ్ కావాల్సినవి చూసుకుంటున్నాను అనమాట. ఇక వాడైతే చపాతీలు చేసుకుంటున్నాడు కదా, ఉట్టి చపాతీలు. ఇక సర్లే ఎలాగనో వాడిని ఆడుకొని ఇక నేనైతే నా పని నేను చేసుకుంటా అని సో ఇక షూట్ చేద్దామని ఇంకా కెమెరా అయితే ఆన్ చేశాను అనమాట. సో ఇక పాపం అది చూసేసాడండి. ఇక వాడు ఇక ఆట గేట్ అన్ని అక్కడ వదిలేసేసి సో ఇక ఫోన్ కోసం వస్తున్నాడు అనమాట. సో నేను వాడిని ఫోన్ తీసుకోనేలేదనమాట. సో వాడికి అందకంటే కొంచెం దూరంలో పెట్టేశాను అనమాట. ఇక వాడు వచ్చేసి నా హోల్లో కూర్చున్నాడు అనమాట. సో ఇప్పుడు నాతో ఆడుకుంటున్నాడు అనమాట. సో ఇది లాస్ట్ వీడియోలో కూడా చెప్పా కదా ఫ్రెండ్స్. సో కటింగ్ చేద్దామనగానే వచ్చి ఒళ్ళో కూర్చుంటాడు, టేప్ లాక్కుంటాడు. సో అస్సలు కట్ చేయలేడని చెప్పా కదా. సో ఇప్పుడు కూడా అలానే చేస్తున్నాడు అనమాట. కొద్దిసేపు వాడితో ఆడుకొని వాడిని మరిపించి నా పనిలో నేనున్నాను. కొద్దిసేపు అయ్యాక వాడు ఏదో తింటున్నట్లు నాకు అనిపించింది. సో వెంటనే భయం వేసింది అనమాట. వీడేం తింటున్నాడని వెళ్ళి చూస్తే ఆ కారపూస తింటున్నాడు. సో కాకపోతే నేను ఆ కారపూస టిఫిన్కి మూత పెట్టేశాను అనమాట. సో అది ఎలా తీసుకున్నాడు ఇప్పటికీ నాకు అర్థం కాలే. వాళ్ళ డాడీ కూడా పడుకొనే ఉన్నాడు. సో ఏమోలే. సో ఇక వాడికి అయితే ఆకలి వేసి తింటున్నాడు అనుకొని ఇక నేను మళ్ళీ కటింగ్ అయితే స్టార్ట్ చేశానండి. పని అంతా అయిపోయాక ఈ స్టిచ్ చేద్దాం అనుకున్నా. సో కానీ మా ఫ్రెండ్ కాల్ చేసి తను నాకు ఒక 1 month ముందే ఒక డ్రెస్ ఇచ్చేసింది అనమాట. సో నాకు ఈరోజు అర్జెంట్ అంటే సిగివి పక్కకు పెట్టేసి ఆ డ్రెస్ అయితే స్టిచ్ చేసి ఇచ్చానండి. సో ఇక ఇరుముల్లో కదా దగ్గరకు వస్తుంది టైం అని చెప్పేసి ఇక ఈ వీడియోస్ ఈ ఐరన్ ర్యాక్స్ ఇవన్నీ పక్కకు పెట్టేసి సీరియస్గా వీళ్ళ డ్రెస్సెస్ కుట్టాను అనమాట. అండ్ మనకి శారీలో ఒక లాంగ్ ట్రాక్ కుట్టా కదండి. సో దాంట్లో మిగిలితే ఒక చిన్న పాపకు కూడా కుట్టమన్నారనమాట. సో అలా ఇక చిన్న పాపకు కూడా కుట్టేశానండి. సో ఫైనల్
అవుట్కమ్స్ అయితే చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా వచ్చాయండి. సో ఆ లాంగ్ ఫ్రాక్ కానీ ఆఖరికి నేను స్టిచ్ చేసిన బ్లౌజ్ కానీ, సో కాకపోతే ఆ చిన్న పాపకు స్టిచ్ చేసిన బ్లౌజ్ ఒకటి కొంచెం గూడలు జారిందండి. సో కానీ ఇంకా వాళ్ళైతే చాలా అంటే చాలా బాగున్నాయి అనమాట. సో ఈ మాటలు నాకు కాదండి, సో అందరూ వాళ్ళ డ్రెస్సులు బ్లౌజులు చూసిన వాళ్ళ మాటలు అనమాట. సో ఇక అందరూ అలా చెప్తుంటే నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. కాకపోతే నేనే చూడలేదనమాట అలా బ్లౌజ్ ఎలా ఉంది, డ్రెస్ ఎలా ఉంది అనేసి. చిన్న పాప మాత్రం మా షాప్కి వస్తే చూశానమాట. తనది కొంచెం గూడలు జారుతున్నాయని నాకైతే అర్థమైంది. సో ఇక ఆ రోజు కూడా నాకు ఇంకా చాలా మంది స్టిచ్ చేయమని ఇచ్చేసారనమాట. సో ఆ గుళ్ళో మీ అక్క వాళ్ళని చూసారు కదా, సో వీళ్ళని చూసేసి ఇంకా స్టిచ్ చేయమని ఇచ్చేసారనమాట. సో ఇలా ఇలా నా టైలరింగ్ బిజినెస్ అనేది ముందుకు వెళ్తుందండి. ఈ విషయంలో నాకైతే చాలా హ్యాపీగానే ఉందండి. సో ఇక ఫ్రెండ్స్, ఈ వీడియో అయితే ఇంతేనండి. ఈ వీడియో కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్ బాయ్.